ప్రియమైన దేవుడి బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, మీ అందరికీ ప్రేస్తులో దేవుడి యొక్క పరిశుద్ధ వాక్య పరిచర్యకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న గొప్ప వాక్యాలను బట్టి మనము యేసు ప్రభుల వారు మన మధ్యలో నివసిస్తున్నాడు అనే విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఇదిగో వినుట యందు వేగిరపడి జీవిద్దాము. అయితే ఈ రోజులలో మరి ఎన్ని స్పిరిచువల్ వీడియోస్ చేసినా మరియ తల్లిని మనము మధ్యస్థ ప్రార్థన సహాయం అడగాలి, మనము మరియ తల్లిని పూజించడం లేదు, మరియ తల్లి దేవుడికి తల్లి అని విశ్వసించండి అని ఎంత మొత్తుకున్నా కూడా చాలా మంది వినటం లేదండి. కాబట్టి మరి నేను కొన్ని వీడియోస్ చూస్తున్న సందర్భంలో ఈ వీడియోని నేను చూస్తున్నాను, అదే మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఈరోజు. అయితే 50వ వచనం, దేవుడి పట్ల భయభక్తులు కలిగిన వారి మీద దేవుడి యొక్క కనికరము తరముల వరకు ఉంటుంది. అమ్మ మరియ తల్లి గురించి తరములు వెళ్తూ ఉంటే అమ్మ మరియ తల్లిని గురించి ఎక్కువనే మాట్లాడుకుంటారండి. ఎందుకు అంటే దేవుడు డైరెక్ట్గా ప్రత్యక్షం అవ్వకుండా అమ్మ మరియ తల్లి ద్వారా, అమ్మ మరియ తల్లి కన్నీటి ద్వారా, రక్త కన్నీటి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నా కుమారుడు మీ కొరకు స్లివలో మరణించారు, మారండి అయ్యా అని అమ్మ మరియ తల్లి మొన్న రీసెంట్గా కడపలో కనబడి మరి స్టాచ్యూ ద్వారా, ఆ యొక్క స్వరూపం ద్వారా ఎంతో మంది బిడ్డలతో మాట్లాడింది. మరి మీరు మారట్లేరేందండి, మీరు నమ్మట్లేరేందండి, నాకు అర్థం కాదు. స్వరూపము దేవుడి రూపము, అది దేవుడిచ్చిన రూపము. ఒకవేళ వాళ్ళకి రూపమే లేదంటే యేసుప్రభుల వారికి మరియ తల్లికి అసలు ఈ భూమికి ఎందుకు దిగి వచ్చేవారు, అసలు భూమిలో ఎందుకు జీవించేవారు, శిష్యుల మధ్యలో ఎందుకు జీవించేవారు, నన్ను అనుసరించండి దేవుడు ఎందుకు చెప్పేవాడు, అవన్నీ అబద్ధాలు అయిపోతాయి కదా. మరి ఒకవేళ దేవుడికి రూపం లేదు అని నేను అనుకుంటే ఇది నిజమే, అదినూ నిజమే, దేవుడికి రూపం ఉంది అనే విషయం కూడా నిజమే. దేవుడి యొక్క ప్రత్యక్ష రూపమే యేసు ప్రభుల వారు మన ముందు ఉన్నారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని నీలో నాలో దేవుడు పునర్నిర్మించి ఉన్నాడు. దేవుడి యొక్క పునరుత్థానము ద్వారా ఈ పునరుత్థాన పండుగలో ఈ నెలలో మనం ఉండి ఉన్నామండి. దేవుడి యొక్క పునరుత్థానానికి ఒక గొప్పతనం ఉంది. దేవుడితో పాటు మనము సజీవులం అవ్వాలి, మనము సజీవంగా జీవించాలి. యేసు ప్రభుల వారు కేవలం ఆత్మతో లేవలేదండి, పునరుత్థానుడు అయ్యాడంటే ఏంటి? ఇదిగో శరీరముతో ఆత్మతో లేచాడు. అంటే స్వరూపం ఉంది, రూపం ఉంది, శరీరం ఉంది, మాంసం ఉంది, రక్తం ఉంది, ఎముకలున్నాయి. యాజ్ ఇట్ ఈజ్ గా ఒక మనిషి ఏ విధంగా అయితే ఉంటాడో అలా ఉన్నాడు యేసుప్రభుల వారు. అందుకే దేవుడు స్వరూపము కలిగి ఉన్నాడు, రూపము కలిగి ఉన్నాడు. అదృశ్యుడై ఉన్న దేవుడికి ప్రత్యక్ష రూపమే యేసుప్రభుల వారు. ఇది మీకు అర్థమవుతే ఇంకొకసారి విగ్రహారాధన అని అనరు. ఎంతో గొప్పగా అమూల్యమైన స్థానములో ఆ ప్రతిరూపాలని, దేవుడి యొక్క రూపాన్ని తీసుకొచ్చి పెట్టి బిషప్స్ సహితము వచ్చి హోలీ స్పిరిట్ అంటే హోలీ వాటర్ని చల్లి అక్కడ ఎంతో పూజలు చేసి ఆరాధన చేసినప్పుడు దేవుడి యొక్క ఆత్మ అక్కడ నివసిస్తూ ఉంది ఆ ప్రదేశంలో. అందుకే కథోలిక శ్రీసభ పునీతుల్ని విశ్వసిస్తారు, దేవదూతల్ని విశ్వసిస్తారు. ఇదిగో దేవుడికి ఒక రూపం ఉంది. వాక్య రూపంలో ఉన్న మన దేవుడు మానవుడై, మనుష్య రూపుడై ఒక రూపాన్ని ఏర్పరచుకొని మన మధ్యలో నివసించి ఉన్నాడు. ఈ వాక్యం ఎక్కడ ఉందా అని అంటే కనుక యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించాడు కదండి యేసు ప్రభుల వారు. ఎస్, చూడక నన్ను విశ్వసించువారు ధన్యులు. చూడక దేవుణ్ణి విశ్వసిస్తున్నావా, లేదా ఆనాడు తోమా వలె అప్పుడప్పుడు అవిశ్వాసంలో పడిపోతున్నావా అని దేవుడు మనల్ని అడుగుతూ ఇంకో గొప్ప వాక్యాన్ని మనం చూస్తే, ఇదిగో దేవుడు అదృశ్యుడై ఉన్నాడు, అగోచరుడై ఉన్నాడు. కానీ ఒక గొప్ప వర్షం అండి. ఫిలిప్పీయులకు రాసిన లేఖలో మనం చూస్తే గనక శిష్యులు అక్కడికి వచ్చి యేసుప్రభుల వారిని అడుగుతూ ఉంటారు, ఇదిగో మాకు తండ్రిని చూపించు అని అడిగినప్పుడు, ఇన్ని రోజుల నుంచి నేను మీ మధ్యలో నివసిస్తూ ఉన్నాను, ఇప్పటికీ కూడా నన్ను చూసినప్పటికీ కూడా నా తండ్రిని చూపించు అని నీవు ఎలా అడుగుతున్నావు? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే అని యేసుప్రభుల వారు అన్నారా లేదా? అన్నారు. ఎస్, అవునా? ఎస్. అదేవిధంగా ఒక గొప్ప వాక్యం మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఇది క్లియర్గా వినండి దయచేసి. క్రీస్తు స్వరూపము
హెడ్డింగ్ క్రీస్తు స్వరూపము. 15వ వచనము, క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని ప్రత్యక్ష రూపము. క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుడి యొక్క ప్రత్యక్ష రూపము. హెడ్డింగ్ కూడా చూడండి ఎంత క్లియర్ గా ఉందో, క్రీస్తు స్వరూపము. క్రీస్తుకి రూపం ఉంది ప్రియమైన బిడ్డ. ఈ రోజులలో కొంతమంది అంటూ ఉంటారు, కథోలిక శ్రీసభ వాళ్ళు ఉన్న వాళ్ళని అంటూ ఉంటారు, దేవుడికి రూపమే లేదు, దేవుడు ఆత్మస్వరూపుడు, దేవుడి యొక్క రూపాన్ని పెట్టుకొని విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. ఎవరండి చెప్పింది? విగ్రహారాధన అంటే అర్థం తెలియదా అండి? తెలియాలి కదండి. విగ్రహారాధన ధనాపేక్ష నీకు కలిగి ఉంటే అది విగ్రహారాధనతో సమానం. గర్వంలో నువ్వు పడిపోతే అది విగ్రహారాధనతో సమానము. దేవుడి కంటే ఎక్కువగా నీ జీవితంలో నువ్వు దేనికైనా ప్రయారిటీ ఇస్తే అది విగ్రహారాధనతో సమానం. అంతేకాని ఇదిగో క్రీస్తుకి ఒక స్వరూపము ఉంది, ఆ రూపమే ఈనాడు ఆనాడు ఎప్పటికీ కథోలిక శ్రీ సభ నమ్మి విశ్వసిస్తూ ఆ రూపాన్ని పరులకు చూపిస్తూ ఉంది. ఇదిగో ఈయనే మా దేవుడు అని ఒక గొప్ప సాక్ష్యము రూపంలో అందరికీ తెలియపరుస్తూ ఉంది. అది మీకు తెలుసా? తెలీదు. తెలియకుండా ఇదిగో విగ్రహారాధన 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 అంటున్నారు. పరిశుద్ధమైన గ్రంథం కరెక్ట్గా చదవండి. చదవడం అర్థం కాకపోతే దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని చదవండి, సరేనా అండి? దయచేసి. ఎందుకంటే విగ్రహారాధనకి మరో రూపమే ధనాపేక్ష, మరో రూపమే గర్వము, మరో రూపమే దేవుడి కంటే ఎక్కువగా దేనికైతే నువ్వు ప్రయారిటీ ఇస్తున్నావో దానిని విగ్రహారాధన అంటాము. అంతేకాని ఇదిగో నీ మధ్యలో నా మధ్యలో దేవుడు యేసు ప్రభుల వారు నివసించి ఉన్నాడు, నివసించారు, అదే విశ్వాసము. ఆనాడు తోమ నమ్మలేదండి. ఇప్పుడు ఎవరెవరైతే దయచేసి ప్రొటెస్టెంట్ సహోదరులు యేసు ప్రభుల వారికి రూపం లేకపోయినా కొలుస్తున్నారు. దేవుడు ఆత్మై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు అని అంటున్నారు. మరి దేవుడు ఆత్మై సత్యమై ఉన్నట్లయితే మరి దేవుడు ఎందుకు వచ్చినట్టు భూలోకానికి? దివ్యాందు ఉండే మనకి బోధనలు చేయొచ్చు కదా, ఎందుకు వచ్చాడు? నువ్వు నేను ఆలోచించాను. మరియ తల్లిని ఏర్పాటు చేసుకొని తన గర్భాన్ని దేవుడు ఆశీర్వదించి, దేవుడు ఎన్నో వేల సంవత్సరాల క్రిందటే ఒక ప్రణాళిక ప్రకారము రక్షణ ప్రణాళికలో అమ్మ మరియ తల్లిని పెంచి పోషించి పరిశుద్ధత వైపు నడిపించి అమ్మ మరియ తల్లి యొక్క గర్భములో దైవపుత్రుణ్ణే గొప్ప అనుగ్రహంగా ఇచ్చి ఉన్నాడు. అందుకే అమ్మ మరియ తల్లి అన్నారండి, ఏంటి అని అంటే స్తోత్ర గీతంలో మనం చూసినాం. మోషే స్తోత్ర గీతం రాస్తే విన్నారు కదండి, మోషే గీతం రాస్తే విన్నారు కదండి, ఎస్ అన్నా గీతం రాస్తే విన్నారు కదండి. ఓల్డ్ టెస్టమెంట్ లో మరియ తల్లి స్తోత్ర గీతం ఎందుకు వినట్లేదండి? తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. మరి మరియ తల్లిని ధన్యురాలని నువ్వు పిలవకపోయినా పర్లేదు, కానీ గుడ్డు పొట్టుతో సమానమని, అరటి తొక్కతో సమానమని ఎందుకు అంటున్నాం? బ్యాడ్ ఇంప్రెషన్ అని కాదండి, లేకపోతే మీ పైన ఏదో దూషణకరమైన మాటలు మాట్లాడాలని కాదు, కానీ ఒకటి ఆలోచించండి. అమ్మ మరియ తల్లిని గుడ్డు పొట్టి వంటిదని, అరటి తొక్క వంటిదని అంటున్న సహోదరు మనలారా, మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. అదేంటి అంటే, మీ మదర్కి మీ అమ్మకి మీరు పుట్టి ఉన్నారు, అవునా? దేవుడి యొక్క వాక్యం పలుకుతుంది, నీ మాతృ గర్భములో నీవు రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను ప్రియమైన బిడ్డ అని. ఆఫ్టర్ ఆల్ నువ్వు నేను ఇంత ఘోరమైన పాప జీవితంలో జీవిస్తున్నప్పటికీ దేవుడు మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. మన తల్లిదండ్రుల్ని దేవుడు ఐక్యపరిచున్నాడు. మన యొక్క పుట్టుకలో కూడా దేవుడి యొక్క ప్రణాళిక ఉంది. అలాంటప్పుడు మరి సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారుడు, సర్వాన్ని సృష్టించిన నా తండ్రికి ఒక గొప్ప అమూల్యమైన స్థానం కావాలి, ఒక గొప్ప గర్భము కావాలి, ఒక గొప్ప స్త్రీ కావాలి, ధన్యత్వము కలిగిన ఒక గొప్ప స్త్రీ కావాలి, పాపమే ఎరుగని ఒక గొప్ప తల్లి కావాలి, దేవుడంటే ప్రేమించే ఒక గొప్ప హృదయం కావాలి. అలాంటి ధన్యురాలే అమ్మ మరియ తల్లి. అలాంటిది మీ అమ్మ మా అమ్మకే ఎంతో భాగ్యం ఉంది అని అనుకుంటే, నువ్వు ఒక పాస్టర్గా ఎన్నో రాష్ట్రాలు దేశాలు వెళ్ళి దేవుడి యొక్క పరిచర్య చేస్తూ నువ్వే గర్వానికి లోనవుతూ నన్ను కన్నా తల్లి గొప్పది అని ఎవరైనా బయట వాళ్ళు అంటూ ఉంటే నువ్వు ఎంతో మురిసిపోతావే. మరి మరియ తల్లి పరిస్థితి ఏంటి?
నీ తల్లి నిన్ను చూసి ఎంత ఆనందిస్తూ ఉంటుంది ఈ చిన్న చిన్న పరిచర్యని బట్టి. మరి లోకరక్షకుణ్ణి కన్న తల్లి యొక్క గర్భాన్ని మోసిన మరియ తల్లి, అనుగ్రహాన్ని పొందుకున్న మరియ తల్లి యొక్క గొప్పతనం నీకు నాకు ఎందుకు అర్థం కావట్లేదు? ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అమ్మ మరియ తల్లి గురించి నెగిటివ్గా మాట్లాడడం దయచేసి ఇప్పటికన్నా ఆపండి. ఎందుకంటే దేవుడి యొక్క రాకడ సమీపిస్తూ ఉంది. ఇప్పటికైనా దేవుడి చిత్తం ఏంటో తెలుసుకొని జీవిద్దామండి. ప్రభు 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 అన్నవారు ప్రతి ఒక్కరు పరలోక రాజ్యం చేరలేరు, కానీ దేవుడి చిత్తాన్ని అంగీకరించి దేవుడి చిత్త ప్రకారం జీవించిన వాళ్ళు. దేవుడి చిత్తం ఏంటి? ఇదిగో దేవుడి యొక్క రక్షణ ప్రణాళికలో పిత పుత్ర పరిశుద్ధాత్మ దేవుడికి ఎంత గొప్పతనం ఉందో అదే విధంగా పుత్రుడు ఒక గర్భము నుంచి వెలువడి ఉన్నాడు. సుతుడు యేసు ప్రభుల వారు. ఒక రూపం ఏర్పడింది, ఒక స్వరూపం ఉంది. ఆ స్వరూపం ఎలా వచ్చింది? నువ్వు అంటున్నావే గుడ్డు పొట్టు అని, నువ్వు అంటున్నావే అరటి తొక్క అని. అమ్మ మరియ తల్లి దేవుడి దృష్టిలో గొప్పది. నీ దృష్టిలో కాకపోయినా దేవుడి దృష్టిలో గొప్పది. ఇదిగో మానవాళంతటికీ కలిసి చూసినా కూడా అమ్మ మరియ తల్లి యొక్క గొప్పతనం అర్థమే కాదు. అర్థం చేసుకోవాలని అర్థం కాదండి, కానీ దేవుడికి అర్థమైంది కాబట్టి దేవుని తల్లిగా దేవుడు దర్శించి ఉన్నాడు, ఎన్నుకొని ఉన్నాడు. మీ అమ్మనో మా అమ్మనో మనకి తల్లిదండ్రులుగా సృష్టిస్తే దేవుడి తల్లిగా అమ్మ మరియ తల్లిని సృష్టించుకున్నాడు. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారుడు, ఏదైనా చేయగలడు. శక్తికి జ్ఞానానికి మూలము మన దేవుడే. ఆ జ్ఞానం నీకు నాకు ఎక్కడ అర్థమవుతుంది? ఆ శక్తి నీకు నాకు ఎక్కడ అర్థమవుతుంది? అర్థం కాకనే పరిశుద్ధాత్ముడి యొక్క శక్తిని పొందుకొని అమ్మ మరియ తల్లి గర్భము ధరించింది. కానీ రూపాన్ని ఇచ్చింది ఎవరు? అమ్మ మరియ తల్లి. ఇది మనకు అర్థం కావాలంటే ఇంకొన్ని వర్షాలు ఇప్పుడు మనం చూద్దాం. దినకరన్ గారు ఏం చెప్తారో ఇప్పుడు చూడండి. నెక్స్ట్ వీడియోలో గొప్ప సాక్ష్యము దినకరన్ గారు మనతో పంచుకుంటూ ఉన్నారు. దయచేసి వీక్షించండి చివరి వరకు. So this amazing, what shall I say, joy. Sometimes we say it was gorgeous. The whole garment and arrangement, everything was gorgeous. And you see the face of Mother Mary, full of joy, happiness which I have never seen on anybody else's face. So full of joy, unspeakable. And her physical face is the face that our Lord Jesus Christ carries. Many times we have many pictures or paintings of the face of Christ. But the one which is very close to the face of Christ is the one painting made by Salman. It's called Salman's Head. It's a very popular picture. Many times we publish it in the Jesus Calls magazine also. And we have it framed in our office also. He looks like that. And his mother, Mary, also looks like that. That's how he looks. I mean, physically. His physical appearance is like that. విన్నారా అండి? ఎంత గొప్ప సాక్ష్యం పంచుకుంటున్నారు డిజిఎస్ దినకరన్ గారు. ఆ బిడ్డ కూడా మనలాగా ఒకప్పుడు జీవించిన వారే, కానీ దేవుడికి ఎంతో సన్నిధంగా, ఎంతో ప్రేమగా, దేవుడికి దగ్గరగా జీవించారు కాబట్టి దైవ దర్శనాన్ని, పరలోక రాజ్యాన్ని చూడగలిగారు. కాబట్టి ఇదిగో మరియ తల్లి, యేసు ప్రభుల వారు ఒకే రూపంలో ఉన్నారు అని గొప్ప సాక్ష్యాన్ని పంచుకొని ఉన్నారు. ఈ సాక్ష్యం పంచుకున్నప్పటికీ దినకరన్ గారు చనిపోలేదండి, బ్రతికే ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా, ఆ వీడియో బ్రతుకున్నప్పుడు తీసింది. కాబట్టి దయచేసి మరొక్కసారి చూడండి వీడియో, ఒకవేళ మీకు అర్థం కాకపోతే. అమ్మ మరియ తల్లి రూపము ఎంత గొప్పదో చూసారా? మానవ రూపం ధరించిన అమ్మ మరియ తల్లి గర్భము నుండే కదా యేసు ప్రభుల వారికి పుట్టింది. అవునా కాదా? అవును. మరి యేసు ప్రభుల వారికి ఒక రూపం ఉంటుందా? ఉండదా? ఉంటుంది కదండి. ఉన్నప్పుడు దేవుడు అందుకే అంటున్నాడు, ఇదిగో స్వరూపము, అదృశ్యుడై ఉన్న దేవుడి ప్రత్యక్ష స్వరూపము, రూపమే యేసు ప్రభుల వారు మనుష్యుడై, మానవుడై మన మధ్య నివసించను.
మనుష్యుడు, మానవుడు స్వరూపము అంటున్నావంటే శరీరం ఉంది, మాంసం ఉంది శరీరానికి. ఆ ఫేస్కి ఒక రూపం ఉందండి. అది అర్థం కావట్లేదు చాలా మందికి. ఏమైనా అంటే ఆత్మస్వరూపుడు, ఆత్మస్వరూపుడు, ఎందుకు ఓల్డ్ టెస్టిమెంట్ దగ్గర ఆగిపోయారు మీరందరూ? న్యూ టెస్టిమెంట్ వరకు రావాలి కదా. దర్శన గ్రంథం చదివారా? దర్శన గ్రంథంలో దేవుడికి ఒక రూపం ఉందని యోహాను గారు చెప్పారా? చెప్పారు. అదే సాక్ష్యము ఇప్పుడు మన కళ్ళ ముందు మొన్నటి వరకు ఉన్న డిజిఎస్ దినకరన్ గారు చెప్తూ ఉన్నారు. ఎందుకు అర్థం కావట్లేదండి మనకి? మీ మామ్కి, మీ డాడీకి నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మ పోలికైనా వస్తుంది నీకు, లేకపోతే మీ డాడీ పోలికైనా వస్తుంది, లేకపోతే ఆ పాస్ట్ జనరేషన్స్ అంటే తల్లిదండ్రులు ఉంటారు కదండి, వాళ్ళు గ్రాండ్ మా, గ్రాండ్ ఫా వాళ్ళ పోలికలైనా వస్తాయి. అవునా కదా? ఎస్. అమ్మ మరియ తల్లి వలె యేసు ప్రభుల వారు ఉన్నారు. అంటే అమ్మ మరియ తల్లి రూపము యేసు ప్రభుల వారికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటారు? అమ్మ మరియ తల్లి ధన్యురాలు, అమ్మ మరియ తల్లి గొప్పది, పవిత్రురాలు, పరిశుద్ధురాలు, ఏ పాపము అమ్మకి ఎరుగదు, కర్మ పాపము లేదు అమ్మ దగ్గర, జన్మ పాపము లేదు. అమ్మ చాలా చాలా గొప్పది. అందుకే అమ్మని దేవుడు హెచ్చించి ఉన్నాడు. అమ్మ మరియ తల్లిని నా తల్లి, ఇదిగో యోహాను స్వీకరించు, ఇదిగో నీ కుమారుడు స్వీకరించు అని స్లీవ మీద చనిపోతున్నప్పుడు 7 మాటలలో పలికిన అమూల్యమైన మాట అండి అది. అది మనకెందుకు అర్థం కావట్లేదు? అమ్మ మరియ తల్లిని అందుకే తరతరముల వారు ధన్యురాలను పిలిచెదరు అని పరిశుద్ధమైన గ్రంథములందరి వాక్యమే మనకి వివరిస్తుందండి. దయచేసి అర్థం చేసుకోవాలి. అమ్మ మరియ తల్లి గొప్పది, తరతరముల వారు అమ్మని ధన్యురాలని పిలుస్తారు. అప్పటి కాలంలో రాజులకి కూతురు ఉన్నారు, రాజకుమార్తెలు అనొచ్చు మనం కదా. ఎస్, వారి గర్భాన యేసుప్రభుల వారు పుట్టలేదు. వజ్ర వైడూర్యాలలో దేవుడు పుట్టొచ్చు, కానీ పశువుల పాకలో పుట్టి ఉన్నాడు. దేవుడు ఏదైనా తగ్గింపు కలిగిన మనస్తత్వాన్ని చూస్తాడు, హృదయ అంతరంగాన్ని పరిశీలిస్తాడు. ప్రియమైన బిడ్డ, నీకు నాకు తెలియని విషయం అమ్మ మరియ తల్లిలో ఏదో గొప్పతనమే ఇంకా దాగి ఉంది. అది ప్రపంచానికి అర్థం కావట్లేదేమో, కానీ నా దేవుడికి అర్థమైంది. అందుకే అమ్మని తరతరముల వారు ధన్యురాలని పిలిచెదరు అనే వాక్యము న్యూ టెస్టమెంట్ లో ఉంది. యేసుప్రభుల వారు అన్నారు, ఏమన్నారండి? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆత్మస్వరూపుడైన మన తండ్రి యేసుప్రభుల వారు, సత్య స్వరూపుడైన మన యేసుప్రభుల వారు, మార్గదర్శకుడైన మన యేసుప్రభుల వారు, జీవవాక్కైన మన యేసుప్రభుల వారు నీతో నాతో చెప్తుంటే, ఇదిగో నేను స్వరూపుణ్ణి, నాకు ఒక రూపం ఉంది అని చెప్తూ ఉన్నారు. అందుకే ఒక చిన్న వాక్యం మనం ఇప్పుడు ధ్యానిద్దాం. యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇక్కడ హెడ్డింగ్ సజీవ వాక్కు, వాక్యానికి జీవం ఉంది. అవునా? ఎస్. అయితే ఆ వాక్కు ఎలాంటిదో ఇప్పుడు మనం చూద్దాం. సృష్టి ఆరంభము నుండి గల జీవ వాక్కును గూర్చి, ఇదిగో వాక్యం దగ్గర ఆగిపోకు. యోహాను 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడాయను. అక్కడ వరకు ఆగిపోద్దు, మనం ఇంకా రావాలి ముందుకి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 1వ వచనంలో సృష్టి ఆరంభము నుండి గల జీవ వాక్కుని గూర్చి మేము మీకు తెలుపుచున్నాము. సృష్టి ఆరంభము నుండి వాక్యం ఉంది చూసారు, ఆ వాక్యము దేవుడు అని చెప్పాము చూసారు. ఆ వాక్యం గురించి ఇప్పుడు చెప్తూ ఉన్నారు శిష్యులు. ఏమని? అపోస్తులు, మేము దానిని చెవులారా విని కనులారా చూచితిమి, కనులార కాంచుటయే కాదు మా చేతులు దానిని స్పృశించినవి. తోమా గారు యేసుప్రభుల వారిని పట్టుకున్నారా లేదా? అదేవిధంగా శిష్యులకి గొప్ప అవగాహన ఉంది. శిష్యుడి కంటే గొప్పవాడివేం కాదు నువ్వు నేను, మన అందరం. అప్పుడు మనం లేము, యేసుప్రభుల వారు మన మధ్యలో నివసించినప్పుడు. అందుకే చూడక నన్ను విశ్వసించు వారు ధన్యులు అని దేవుడు చెప్తుంటే, స్వరూపం అని చెప్తుంటే, దేవుడు నిజంగా మన మధ్యలో ఉన్నాడని చెప్తుంటే, నీవు నేను విగ్రహం అంటున్నావు. విగ్రహారాధన అంటే ఏంటో తెలుసుకో అయ్యా ఫస్ట్. దేవుడు చెప్తున్న వాక్యం ఏంటో కరెక్ట్గా అర్థం చేసుకోకుండా ఎటండి మనం వెళ్ళేది? దేవుడు మరొక్కసారి చెప్తూ ఉన్నాడు, మేము దానిని కనులారా కాంచుతిమి, చెవులారా వింటిమి, కనులార కాంచుటే కాదు మా చేతులు దానిని స్పృశించినవి. 2వ వచనం చూడండి. ఈ జీవము
ప్రదర్శింపబడినప్పుడు జీవము, చూడండి, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును యేసుప్రభులు అన్నారు కదా. ఎస్, అయితే ఆ జీవం ఎవరు? ఇప్పుడు యేసుప్రభులు వారు. ఈ జీవము ప్రదర్శింపబడినప్పుడు మేము దానిని చూచితిమి. జీవం ఏం చేసిందంట? ప్రదర్శింపబడిందంట. దాన్ని చూచితిమి. ఏ రూపంలో? యేసుప్రభుల వారి యొక్క రూపంలో. సాక్ష్యం ఇచ్చితిమి. ఎవరి కోసం సాక్ష్యం ఇస్తున్నారండి? ఎవరు శిష్యులు ఎవరి కోసం సాక్ష్యం ఇస్తున్నారు? ఇదిగో భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా జీవిస్తారు అని దేవుడి యొక్క వాక్యం పలుకుతుంది. నీవు నేను కూడా చేసే పరిచర్య ఎవరికి సాక్ష్యం ఇస్తుంది? ఎవరి గురించి సాక్ష్యం ఇస్తుంది అంటే ఇదిగో యేసు ప్రభుల వారి గురించి సాక్ష్యం ఇస్తుంది. నేను సత్య స్వరూపుడని, నాకు రూపం ఉంది. ఆ రూపమే ఇదిగో భూమిలోకి నేను వచ్చినప్పుడు మా అమ్మ మరియ తల్లి గర్భము ద్వారా నాకు ఏర్పడిన రూపము. ఆ రూపం ఎంత గొప్పదంటే అమ్మ మరియమ్మ పోలికలతో నేను పుట్టాను. ఆ రూపమే ఇప్పుడు మీరు చూస్తున్న రూపము. ఆ రూపమే ఇప్పుడు ఈ సమయంలో డీజెస్ దినకరన్ గారు మనతో పంచుకున్న గొప్ప సాక్ష్యము. ఆ రూపమే, ఆ సజీవమైన రూపమే, ఆ జీవపు కలిగిన రూపమే, ఆ మార్గమే, ఆ సత్యమే మన మధ్యలో ఉంది. దాని గురించి మనం సాక్ష్యం ఇస్తూ ఉన్నాము. దాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా ఇప్పటికీ నీ విగ్రహారాధన అంటే అది తప్పవుతుంది ప్రియమైన బిడ్డ. కాబట్టి ప్రియమైన బిడ్డ, ఇంకొక వాక్యం మనం చూద్దాం. ఈ జీవము ప్రదర్శింపబడినప్పుడు మేము దానిని చూచితిమి. ఈ జీవము ప్రదర్శింపబడినప్పుడు మేము దానిని చూచితిమి. గుడ్డోలు కాదండి, శిష్యులు గుడ్డోలే కాదు. మనలాగా ఆధ్యాత్మిక అంధత్వం వాళ్ళకి లేదు, మనకుంది. ఈ రోజుల్లో వారికి డైరెక్ట్ గా దేవుడు కనబడ్డాడు. కాబట్టి చెప్తున్నారు, ఇదిగో మేము చూచితిమి, మేము సాక్ష్యమిచ్చితిమి, కనుకనే మేము దానిని గూర్చి మాట్లాడుచు మనకు విదితము చేయబడినదియు పితతో ఉండునదియు అగు నిత్య జీవమును గూర్చి మీకు విషదము ఒనర్చుచున్నాము. ఆమేన్. విషదము ఒనర్చుచున్నాము అంటే దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ టు అస్, దే ఆర్ రివీలింగ్ టు అస్, they are giving testimony to us, they are sharing testimony with us that the Lord Jesus is a God. అదృశ్యుడైన దేవుడికి ప్రత్యక్ష రూపము యేసు ప్రభుల వారు. ఆ జీవము గురించే, ఆ గొప్ప జీవ వాక్కు గురించే, సజీవమైన రూపము గురించే ఈనాడు మనకి పరిశుద్ధ గ్రంథములందరి పరిశుద్ధాత్మ దేవుడు రివీల్ చేసి ఉన్నాడు. అంతేగాని ప్రియమైన బిడ్డ, విగ్రహారాధన కాదు. ఇదిగో ఇతనే మా దేవుడు అని నువ్వు ఉన్న సజీవమైన రూపాన్ని నువ్వు వారికి చూపించినప్పుడు తప్పు లేదు. ఎందుకంటే ఇదిగో డీజెస్ దినకరన్ గారే చెప్తున్నారు, ఈ రూపము నేను చూశాను. మరియ తల్లి రూపము, యేసు ప్రభుల వారి యొక్క రూపము సేమ్ ఒకేలాగా ఉంది. అమ్మ ఆనంద భరితులు అయినట్లుగా నేను చూశాను పరలోక రాజ్యములో. మదర్ మేరీ అంటున్నారండి దినకరన్ గారు. మరి నువ్వేంటి మేరీ 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 అంటున్నావు? అమ్మ మరియ తల్లిని పట్టుకొని ఇంకొకసారి ఆ మాట నీ నోటి నుంచి రావద్దు. అమ్మ మరియ తల్లి, తరతరముల వారు ధన్యురాలని పిలుస్తారు అని చెప్తూ ఉంటే నువ్వు పిలవట్లేదు అంటే నువ్వు సజీవ లెక్కలో లేనట్టే. అమ్మ మరియ తల్లిని ఒకవేళ ధన్యురాలని ఒప్పుకోలేదు అంటే నువ్వు సజీవ లెక్కలో లేనట్లే. ఎందుకంటే మృత్యువులకి ఈ వాక్యం అర్థం కాదు, సజీవులకి మాత్రమే ఈ వాక్యం అర్థమవుతుంది అని దేవుడి యొక్క వాక్యం చెప్తూ ఉంటుంది. అని దేవుడి యొక్క వాక్యం చెప్తూ ఉంది. మృత్యువుకి ఈ వాక్యం అర్థం కాదు, సజీవులకి మాత్రమే, జీవిస్తున్న వారికి మాత్రమే ఈ వాక్యం అర్థమవుతుంది. ప్రియమైన బిడ్డ, నీవు బ్రతికే ఉన్నావా లేకపోతే చనిపోయి ఉన్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో, నిన్ను నీవు చూసుకో అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని అడుగుదాం, అయ్యా నువ్వు రివీల్ చేయాల్సిన విషయాలు ఏమైనా ఉంటే నాతో మాట్లాడయ్యా. దర్శనం ద్వారా నాతో మాట్లాడు, ప్రవచనాల ద్వారా నాతో మాట్లాడు, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. అమ్మ మరియ తల్లి యొక్క గొప్పతనం నాకు తెలుసుకోవాలని ఉందయ్యా అని నీవు దేవుణ్ణి అడిగితే తప్పకుండా నా దేవుడు నాతో మాట్లాడినట్లే నీతో కూడా మాట్లాడునుగాక. ఆ అమ్మాయి, ఎందుకంటే నేను చెప్తే మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు, కానీ అమ్మ మరియ తల్లిని ఎన్నో విధాలుగా నేను నా స్వప్నాలలో చూసి ఉన్నాను. నా స్వప్నాలలో అంటే దేవుడి యొక్క కృప వల్ల నాకు కళల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు అమ్మ మరియ తల్లి రూపాన్ని నేను చూసి ఉన్నాను. అమ్మ రూపం గొప్పది, అమ్మ చాలా చాలా గొప్పది, చూడలేం కరెక్ట్గా మాట్లాడితే. కాబట్టి అమ్మ యొక్క నిలబడిన విధానము, నన్ను ప్రొటెక్ట్ చేస్తున్న విధానము,
అమ్మ నన్ను పట్టుకుంటున్న విధానం నేను చూడగలిగానండి కళలో. కానీ డైరెక్ట్గా అమ్మ ఫేస్ అయితే నేను చూడలేదు. అంత పరిశుద్ధత అయితే నా దగ్గర లేదు, అంత గొప్పదాన్ని అయితే నేను కాదు అని నేను ఒప్పుకుంటూ ఉన్నాను మీ మధ్యలో. అయితే దేవుని అడుగుదాం, అయ్యా నాతో మాట్లాడు, అమ్మ మరియ తల్లి గురించి నాకు రివీల్ చేయ్యా, అమ్మ మరియ తల్లిని దూషించే నోటిని నా దగ్గర నుంచి తీసే అయ్యా, పాపిష్టి నోరు ఇప్పటివరకు ఏదైతే మాట్లాడిందో, పాపపు మాటలు, గుడ్డు పొట్టని, అరటి తొక్క అని ఏదైతే మాట్లాడిందో తండ్రి, ఆ ఘోరమైన మాటలని క్షమించయ్యా అని నా తండ్రి దేవుని నువ్వు మొరపెట్టాలి. ఇప్పటి వరకు అడగకపోయి ఉంటే ఇప్పుడు అడుగు. అది ఘోరమైన పాపముతో సమానము. ప్రియమైన బిడ్డ, నరకాగ్నిలోకి నువ్వు వెళ్లకుండా జీవించాలి అంటే సజీవమైన దేవుడి యొక్క వాక్యం నీకు చెప్తుంది. ఇదిగో సజీవుని నేను, నాకు స్వరూపం ఉంది. ఆ రూపాన్ని ఇచ్చింది నా తల్లి మరియ తల్లి. కేవలం దేవుడి యొక్క ప్రణాళిక కోసమే ఈ భూలోకానికి వచ్చారు. అదేవిధంగా అమ్మ మరియ తల్లి పరలోక రాజ్యంలో ఉంది అని నేను చూశాను అని, అమ్మ మరియ తల్లి రూపమే నేను చూశాను అని డిజేఎస్ దినకరన్ గారు గొప్ప సాక్ష్యాన్ని నీ ముందు పెడుతూ ఉంటే, ఇంకా చెవి నుండి వినలేని వాడిలాగా, కను నుండి చూడలేని గుడ్డివాడిలాగా ఆధ్యాత్మికమైన అంధత్వంతో నువ్వు బ్రతికితే ఇంకెవరూ చేయలేరు. దేవుడికి మాత్రం మనం ఆన్సరబుల్. కాబట్టి ఇదిగో మన జీవిత విధానము దేవుని మహిమపరచాలి, దేవుడి యొక్క ప్రణాళికలను మహిమపరచాలి, దేవుడి యొక్క చిత్తాన్ని అంగీకరించాలి, దేవుడి యొక్క వాక్యానికి లోబడి మనం జీవించాలి, దేవుడి యొక్క వాక్యానికి మనం లోబడి జీవించాలి. మరి వాక్యానికి లోబడకుండా నీ అంతటా నీవుగా ఒక డిసిషన్కి వచ్చేసి అమ్మ మరియ తల్లి కాకుండా ఎవరినైనా దేవుడు ఎన్నుకునే అంటే, మరి మీ మమ్మీని ఎన్నుకోమను, మా అమ్మని ఎన్నుకోమను, ఇంకెవరో పక్కింటో నా అమ్మని ఎన్నుకోమనండి. మరియ తల్లి ప్లేస్లో ఎన్నుకుంటాడా దేవుడు? దేవుడికి తెలీదా? దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వానికి జ్ఞానవంతుడు, సర్వలోకాధిపతి, సమస్తాన్ని సృష్టించిన నా దేవుడు గొప్ప శక్తి కలిగిన వాడు. ఎప్పుడు ఎక్కడ ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఏమి జరగనుందో కూడా, జరగబోతుందో కూడా దేవుడు పరిశుద్ధమైన గ్రంథంలో వాక్యం లిఖించినప్పటికీ ఇప్పటికీ అవి జరుగుతూ ఉన్నాయి, ఫ్యూచర్లో జరుగుతూ ఉంటాయి కూడా. అంత ప్రీ ప్లాన్గా దేవుడు ఉంటే అదేంటి, దేవుడి యొక్క పుట్టుకలో, దేవుడి యొక్క సృష్టిలో పురుగంత వాడివి నీవు నేను. దేవుడి యొక్క వాక్యాలకు ధిక్కరిస్తూ మాట్లాడుతూ ఉన్నాము, దేవుడి యొక్క వాక్యాలకి లోబడకుండా జీవిస్తూ ఉన్నాము. దేవుడు బాధపడుతూ ఉన్నాడు, చింతిస్తూ ఉన్నాడు. మన దేవుడు మాత్రమే దేవుడు ప్రత్యక్షమయ్యాడు మనకి. గొప్ప ధన్యులము మనము కూడా, ఎవరైతే చూడక విశ్వసిస్తారు. But the one which is very, very close to the face of Christ is the one painting made by Salman. It's called Salman's Head. It's a very popular picture. Many times we publish it in the Jesus Calls magazine also. And we have it framed in our office also. He looks like that. And his mother, Mary, also looks like that. అమ్మ మరియ తల్లి గర్భము నుండి ఉద్భవించి ఉన్నాడు కాబట్టి యేసు ప్రభుల వారు అమ్మ మరియ తల్లి పోలికని కలిగి ఉన్నాడు కదండి. ఎస్, ఇదే విశ్వాసాన్ని ప్రతి బిడ్డకు ప్రకటిస్తూ దేవుడి యొక్క దైవజనుడైన గొప్ప వ్యక్తి దినకరన్ గారే ఈ విషయాన్ని మనందరికీ ప్రకటిస్తున్నారు. మనమును ఈ విశ్వాస పరమ రహస్యాన్ని ఇతరులతో పంచుకుందాము, ప్రకటిద్దాము ఈ వీడియో షేర్ చేయడం ద్వారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్. హల్లెలూయా.